నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ పొలిటికల్ సైన్స్ లాస్ట్ చాప్టర్ డెమోక్రటిక్ రైట్స్. ఇక్కడ మనకు రెండు పదాలు ఉన్నాయి. ఒకటి అనమాట డెమోక్రటిక్, ఇంకొకటి అనమాట రైట్స్. సో ఇక్కడ డెమోక్రటిక్ అనే పదంలో మనకి డెమోక్రసీ అనే పదం కనిపిస్తుంది. సో డెమోక్రసీ అంటే ఏంటో కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇక్కడ డెమోక్రసీలో మెయిన్ కోర్ ఎలిమెంట్ ఎవరంటే ప్రజలు అనమాట. సో ఈ ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ నుండి అనమాట ఒకరిని అనమాట ఎన్నుకుంటారు. సో భారతదేశంలో ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడాను వివిధ భాగాలుగా విడదీస్తారు. అంటే ప్రాంతాల ప్రాతిపదికన ఏం చేస్తారంటే ఎలక్టోరల్ పర్పస్ కోసం వేరు వేరు భాగాలుగా విభజించారు. దాన్ని ఏమంటామంటే కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాలు అని అంటాం అనమాట. సో ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో నుండి వాళ్ళకి నచ్చిన ఒక వ్యక్తిని అనమాట ప్రతినిధిగా ఎన్నుకుంటారు. ఇలా ప్రపంచం మొత్తం మీద నుండి ఒక నచ్చిన ప్రతినిధులు, సో ఆ దేశం మొత్తం మీద నుండి నచ్చిన ప్రతినిధిని ఇలా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఇలా ఎన్నుకున్న తర్వాత ఈ ప్రతినిధుల్లో నుండి వాళ్ళకి నచ్చిన వ్యక్తిని, ఈ ప్రతినిధులు అనమాట వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఒకరిని ఎన్నుకుంటారు. ఆయన ఏమవుతారంటే ఈయన అనమాట ఇక్కడ లీడర్ అవుతారు. సో ఈ ఎన్నుకోబడిన వ్యక్తి ఏమవుతారంటే ఆయన ఇక్కడ లీడర్ అవుతారు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమైందంటే ఒకవేళ కానీ ప్రజల చేతిలో స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ అన్నీ కూడా ఉంటే వాళ్ళు అనమాట హ్యాపీగా ఉండేసి వాళ్ళకి నచ్చిన వ్యక్తిని అనమాట ఎన్నుకోగలుగుతారు. సో అలా నచ్చిన వ్యక్తులు వీళ్ళని ఎన్నుకుంటారు. ఈ నచ్చిన వ్యక్తుల్లో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిని ఎన్నుకున్నా సరే వాళ్ళకి ఓకే, ఎందుకంటే ప్రజలందరికీ నచ్చిన వాడు ఒకడు వస్తున్నాడు. అదే కానీ ఒకవేళ కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రజల చేతిలో కానీ పవర్స్ లేకపోతే, ప్రజల చేతిలో కానీ హ్యాపీనెస్ లేకపోతే, ప్రజల చేతిలో కానీ లిబర్టీ లేకపోతే వాళ్ళకి నచ్చిన వాడిని వాళ్ళు ఎన్నుకోలేరు. సో వీళ్ళు అనమాట బలవంతంగా ఒకరిని ఎన్నుకొని ఇస్తారు. సో అలా ఎలక్ట్ అయిన వ్యక్తి అనమాట వీళ్ళకి నచ్చని వ్యక్తి. ఇలా ఎన్నికైన వ్యక్తులందరూ కూడా ఒకరిని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నుకునేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంట్రీ అనమాట ఇక్కడ డెమోక్రసీ ఉన్నదనమాట నాన్ డెమోక్రటిక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం డెమోక్రసీలో ప్రజలే రూలర్స్ అనుకుని చెప్తాం, ప్రజల చేతిలో హై లెవెల్ ఆఫ్ పవర్స్ ఉంటాయని చెప్పాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రాంగ్ లీడర్స్ రావడం వల్ల వీళ్ళపైన నియంతృత్వం చూపిస్తున్నారు. సో ఇక్కడ ప్రజల యొక్క పవర్స్ అనేవి పోతుంది. సో ఆ డెమోక్రసీ యొక్క ఫిలాసఫీ అనేది పోతుంది. సో అలా డెమోక్రసీలో అలాంటి ఫిలాసఫీ పోకుండా ఆ ఫిలాసఫీని ఎప్పుడు అలాగే ఉండేటట్లు, ఆ ప్రిన్సిపల్స్ని ఎప్పుడు అలాగే ఉండేటట్లు చేసేది ఏదైనా ఉంది అంటే అదే అనమాట రైట్స్. ఎప్పుడైతే డెమోక్రటిక్ ప్రపంచంలో డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల చేతిలో రైట్స్ ఉంటాయో అప్పుడు అనమాట ఆ కంట్రీ అలా డెమోక్రటిక్గా ఉండడానికి అనమాట హెల్ప్ చేస్తుంది. సో ఇంతటి ఇంపార్టెంట్ అయిన రైట్స్ గురించి ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. సో ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటామంటే రైట్స్ అంటే ఏంటి, అదే రకంగా రైట్స్ మనకున్న రైట్స్ ఏంటి, ఈ రైట్స్ ఒకవేళ ఎవరైనా వైలేట్ చేస్తే మనం ఏం చేయాలి, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వేరే దేశాల్లో ఏమైనా రైట్స్ ఉన్నాయా అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదే రకంగా అన్ని లెసన్కి సంబంధించిన నోట్స్ arigna.com అని సెర్చ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఎస్సెస్ కావాలంటే golearner.in అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. రైట్స్ గురించి మాట్లాడేదానికన్నా ముందు ఒకవేళ జీవితంలో రైట్స్ లేకపోతే, ప్రజల జీవితాల్లో అసలు రైట్స్ లేకపోతే ఎలా ఉంటాయి అనే సిచ్యువేషన్స్ని ఒక 3 కంట్రీస్ బేస్డ్గా చూద్దాం. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఇక్కడ చూద్దాం. ముందుగా ఇక్కడ ప్రెసిడెంట్ గుంటోనామా బే. ఇక్కడ గుంటోనామా బే అంటే ఇది ఒక దగ్గర ఉంది. ఇది ఒక ప్లేస్. ఇది ఎక్కడంటే క్యూబా అనే దగ్గర కంట్రీ దగ్గర ఉన్న బీచ్ ఏరియా అనమాట. ఈ బీచ్ ఏరియా ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే అమెరికన్ నేవీ ఉంది కదా, వాళ్ళు అనమాట ఇక్కడ ఆక్యుపై చేశారు. నెక్స్ట్ మోర్ ఓవర్ కంట్రోల్ చేస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే అమెరికాలో ఎందుకు ఈ బే గురించి, ఈ ప్రజల గురించి మాట్లాడారంటే 2001 సెప్టెంబర్ 11 నాడు అనమాట న్యూయార్క్లో అటాక్స్ జరిగాయి. సో న్యూయార్క్ సిటీ గురించి అందరూ మ్యాక్సిమం వినంటారు. సో న్యూయార్క్ సిటీలో అనమాట ఇక్కడ అటాక్స్ జరిగాయి. సో ఆ అటాక్స్ ఎవరు జరిగారు, ఎవరు చేసి ఉంటారు అనే విషయం మీద అనమాట అమెరికన్ గవర్నమెంట్ సెర్చ్ చేసింది. ఇలా చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సుమారుగా 600 మంది ప్రజలను అనమాట ప్రపంచంలోనూ అనేక దేశాలలో అనమాట అనుమానం వచ్చిన వాళ్ళందరినీ కూడాను వాళ్ళు తీసుకొని వచ్చారు. వీళ్ళు ఎలా తీసుకొని వచ్చారంటే ఆ గవర్నమెంట్స్కి అడగలేదు, ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్స్కి అడగలేదు, అదే రకంగా ఆ ఖైదు చేస్తున్న వ్యక్తులను కూడాను వాళ్ళనమాట ఇన్ఫార్మ్ చేయలేదు అనమాట. సో సడన్గా వాళ్ళకనమాట తీసుకుని వచ్చేసారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వ్యక్తుల గురించి ఎలా తెలిసింది అని అంటే బికాజ్ ఆఫ్ మీడియా ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి అనమాట. మనం ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్ అక్కడ మనం తెలుసుకుంది ఏంటి, ఎవరైనా
వ్యక్తులకి మనం అరెస్ట్ చేయాలంటే ఆయనకి అనమాట ముందు రీజన్ చెప్పాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనమాట ఇంకా పెద్ద క్రిమినల్ అయితే ఆయనకి అనమాట వారెంట్ తీసుకుని రావాలి, అరెస్ట్ వారెంట్. సో అంతగా అనమాట మన దేశంలో ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడ అమెరికాలో వీళ్ళు అనమాట ఏం చేస్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళినప్పటికీ కూడాను వాళ్ళకి రీజన్ చెప్పలేదు, అదే రకంగా ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. సో వీళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అదే రకంగా ఆ విక్టిమ్స్ యొక్క రిలేటివ్స్కి వీళ్ళు ఎలా చెప్పారంటే మీడియా ద్వారా తెలిసిందనమాట. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి లెటర్లో కనిపిస్తున్న ఈ యానస్ అనే వ్యక్తికి కూడాను వాళ్ళ నాన్నగారి యొక్క ఆచూకీ ఈ మీడియా ద్వారానే తెలిసిందంట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళంతా మ్యాక్సిమం వీళ్ళందరినీ మైగ్రేట్ తీసుకుని చేసి వాళ్ళని యూఎస్కి తీసుకొని వచ్చారు. ఇక అమెన్స్టీ అనే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్కి ఉండే రైట్స్ గురించి పోరాటం చేసే ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఆ ప్రజలందరినీ కూడా వీళ్ళు ఎందుకు టార్చర్ చేస్తున్నారంటే వాళ్ళంట యూఎస్ యొక్క లాస్ని వాళ్ళు వైలేట్ చేశారు అనే కారణం చెప్పేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళు టార్చర్ చేస్తున్నారంట. సో ఇలా టార్చర్ చేసినప్పుడు అక్కడ ఉండే ప్రిజనర్స్ ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా హంగర్ స్ట్రైక్ చేశారు. అంటే ఆకలితోనమాట వాళ్ళు పెట్టే ఫుడ్ అనేది మేము తినము, మేమేం తప్పు చేయలేదు అనుకున్నట్టు వాళ్ళు చెబుతున్నారు. సో ఇంట్రాగేషన్లో కూడా వాళ్ళు ఏమీ చెప్పట్లేదు, వాళ్ళకి ఏం తెలియనట్టుగానే వస్తుంది ఆన్సర్స్. ఇంకా యూఎన్ కూడాను వీటిలో తలదూర్చి ఏం చెప్పిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను పాపం ఏమీ తెలియదు, వాళ్ళందరూ కూడాను అమాయకులు, ఇన్నోసెంట్ ప్రజలు అనుకున్నమాట చెప్పారు. సో వాళ్ళకి ఈ నేరంతో సంబంధం లేదు అనే విషయం అన్నమాట చెప్పింది. అయినప్పటికీ కూడాను యూఎస్ గవర్నమెంట్ అనమాట విడిచిపెట్టలేదు. ఇంకా అఫీషియల్గా వాళ్ళందరూ కూడాను ఎటువంటి తప్పు చేయలేదు, ఇన్నోసెంట్ అనుకుని అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడాను యూఎస్ గవర్నమెంట్ అనమాట ఇక్కడ విడిచిపెట్టలేదు 600 మంది ప్రజలను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడాను రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ అనే హక్కు అనమాట ఇక్కడ కోల్పోయింది. సో వాళ్ళకు ఉండే ఫ్రీడమ్ అనమాట వీళ్ళు జైల్లో వేసి క్లోజ్ చేస్తారు. ఇంకా చూసుకున్నట్లయితే వాళ్ళకు ఉండే రైట్ టు స్పీచ్, వాళ్ళకి ఆ స్పీచ్ మాట్లాడే హక్కును కూడా లేకుండా చేస్తారు ఈ యూఎస్ గవర్నమెంట్. సిటిజన్స్ రైట్స్ ఇన్ సౌదీ అరేబియా. మనం ఇక్కడ అమెరికా ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు అనుకుందాం. అంటే ప్రపంచంలో ఇది ఒక్క దేశమే కొద్దిగా ఇబ్బందికరంగా పెట్టింది, మిగిలిన దేశాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అది తప్పు ఫ్రెండ్స్. మిగిలిన దేశాలు కూడాను కొన్ని అనమాట ఇలా రైట్స్ని, ప్రజల యొక్క రైట్స్ని వైలేట్ చేస్తున్నాయి. అలా చేసింది ఏదైనా ఒక కంట్రీ ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి సౌదీ అరేబియా ఇచ్చారు. ఈ సౌదీ అరేబియాలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ముందుగా ఈ కంట్రీలో అనమాట హెరిడేటరీ కింగ్ ఉంటారు. హెరిడేటరీ అంటే ఇక్కడ వారసత్వం అని అర్థం అనమాట. మనకు ఛత్రపతిలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే వాడు అమ్మ మొగుడు అనుకొని ఒక డైలాగ్ ఉంటుంది కదా. సేమ్ ఎక్కడ కూడాను వాడిపోతే వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకుపోతే ఇంకొక కొడుకు అనమాట. అలా అనమాట వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ రూల్ చేస్తుంది అంతే తప్ప వేరే వాళ్ళు వచ్చేసి రూల్ చేయరు అనమాట. ఇక్కడ మనకైతే మన ఇండియాలో చూసుకున్నట్టయితే మోడీ కాకపోతే రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ కాకపోతే ఇంకొక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, అలా అనమాట ఎవరు మంచిగుంటే వాళ్ళని ఎన్నుకుంటాం. కానీ ఇక్కడ సౌదీ అరేబియాలో మాత్రం సింగిల్ కింగ్, వాడిదే రూలర్ అనమాట. ఇక్కడ ఈ కింగ్ ఏం చేస్తారంటే తనకు కావాల్సిన లెజిస్లేచర్ని ఆయన ఎన్నుకుంటారు, తనకు కావాల్సిన లెజిస్లేచర్ని ఆయన ఎన్నుకుంటారు, ఎగ్జిక్యూటివ్ని ఆయన ఎన్నుకుంటారు, ఆఖరికి జడ్జెస్ని కూడా అలాగే ఎన్నుకుంటారు. ఇప్పుడు జడ్జెస్ కానీ ఏదైనా ఒక రాంగ్ తీర్పు కాదు, ఈ రాజుకి ఎగ్నెస్ట్గా ఏదైనా చెప్తే ఆ జడ్జెస్ని అనమాట ఈయన డిస్మిస్ చేసేస్తారు. సో అలాంటి ప్రాబ్లం అనమాట ఆ కంట్రీలో ఉంది. సో ఆ రాజుకి ఎగ్నెస్ట్గా ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఆయన అనమాట ఎంత నియంతృత్వం చేసినా, ఆయన కుక్కను చూపించేసి పంది అన్నా సరే పంది అనాల్సిందే. అటువంటి సిచ్యువేషన్స్ అనమాట ఆ కంట్రీలో ఉన్నాయంట. ఇంకా సిటిజన్స్ కెనాట్ ఫార్మ్ పొలిటికల్ పార్టీస్ and media cannot report anything that monarch does not like. ఇక ఆ కంట్రీలో అంట కింగ్ సూప్ ఎలా ఉందంటే ఆ కంట్రీలో మీడియాకి అస్సలు ఫ్రీడమ్ లేదు. అదే రకంగా చూసుకున్నట్లయితే ఆ కంట్రీలో ఉన్న పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేయాల్సిన ఇది కూడా లేదంట. అంటే ఇక్కడ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేయనివ్వట్లేదు, ఇంకా ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేయనివ్వట్లేదు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మీడియా పైన ఒత్తిడి ఉంది. సో వాళ్ళు అనమాట రాజుకి ఎగ్నెస్ట్గా ఎప్పుడూ కూడాను ఏమీ చూపించకూడదు. ఇంకా చెప్పాలంటే రాజుకి అనుకూలంగానే మీడియాలో రావాలి అనుకుని అనమాట రెస్ట్రిక్షన్స్ పెడతారు. దీన్నే మనం ఏమంటామంటే సెన్సర్షిప్ అంటాం. ఇంకా ఏం చెప్పారు, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేయనివ్వకూడదు అన్నాం. మనం పోలాండ్ గవర్నమెంట్తో చూసాం మనం ఇంతకుముందు లెసన్స్లో. పోలాండ్ అక్కడ అనమాట వాళ్ళు డెమోక్రసీ సాధించడానికి, వాళ్ళు ఫ్రీడమ్ సాధించడానికి మెయిన్గా హెల్ప్ చేసింది ఎవరంటే ట్రేడ్ యూనియన్స్. ఈ ట్రేడ్ యూనియన్స్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ కలిసికట్టుగా అనమాట ఒక సమస్య మీద పోరాడితే దాని యొక్క రిజల్ట్ వేగంగా వస్తుంది. ఒక వ్యక్తి అడిగి ప్రశ్నించే దానికన్నా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళంతా యూనియన్ కలిసి ప్రశ్నిస్తే దాని యొక్క ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. సో అటువంటి ఎఫెక్టే అనేది లేకుండా అనమాట ఇక్కడ సౌదీ అరేబియాలో మనకు కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ మేజర్ మతం ఏదంటే ముస్లిం. అక్కడ రిలీజియస్ ప్రాక్టీస్ కూడాను వేరే మతం వాళ్ళు చేసుకోలేకూడదు, అంటే వేరే మతం వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ వేరే మతం వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ కూడాను ప్రైవేట్గా, అంటే వాళ్ళనమాట ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికి చూడకుండా అనమాట చేసుకోవాలి. సో వేరే వాళ్ళకి మత ప్రేరేపించడం, అదే రకంగా వేరే వాళ్ళకి మా మతంలోకి రండి అనుకుని అటువంటివి చేయకూడదు. సో ఆ కంట్రీ ఒక సెక్యులర్ స్టేట్ కాదు అనుకుని ఈ పాయింట్ ద్వారా అర్థమైంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఆ దేశంలో సగం జనాభా అయినా ఉమెన్స్కి కూడాను ఫ్రీడమ్ లేదు. ఆ దేశంలో సగం జనాభా అయినా ఆడవాళ్ళకి కూడాను ఇక్కడ ఫ్రీడమ్ లేదంట. ఇంకా చెప్పాలంటే ఆ దేశంలో ఉన్న మహిళలు గంట ఒక ఓటు, మహిళలు ఇద్దరు కలిపితే ఒక మగవాడి ఓటుతో సమానమంట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలపైన ఎంత డిస్క్రిమినేషన్ మనకు కనిపిస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. రీసెంట్గా ఆ కంట్రీలో అనమాట, ఆ కంట్రీలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ ఆపర్చునిటీ ఇచ్చారు. సౌదీ అరేబియాలో ఉన్న మహిళలకు రీసెంట్గా అనమాట డ్రైవింగ్ ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అనమాట సౌదీ అరేబియా ఏ రకంగా ఆ దేశంలో ఉన్న మహిళలకు, అదే రకంగా ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క రైట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా వాళ్ళ యొక్క రైట్స్ని అనమాట ఎంతలా వైలేట్ చేస్తుంది, వాళ్ళకుండే ఫ్రీడమ్ని అనమాట ఎంతలా లాక్కుంటుందో మనకి ఇక్కడ అర్థమైంది. సో ఇక్కడ అనమాట సౌదీ అరేబియాలో మనకి ఈ రిలీజియస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ లేదు, రైట్ టు ఫ్రీడమ్ లేదు, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ లేవు, సో రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ ఇదొక్కటి కూడా మనకి కనిపించలేదు. ఇవన్నీ కూడా ఇక్కడ వైలేషన్ కనిపించింది సౌదీ అరేబియా సిచ్యువేషన్. నెక్స్ట్ వేరే కంట్రీ చూద్దాం. ఇంతకుముందు సౌదీ అరేబియాలో మనం జస్ట్ కింగ్షిప్ ఉండడం వల్ల ఎలాంటి డేంజర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది అని అనుకుంటే అది తప్పు అనమాట. సో కింగ్షిప్ లేకపోయిన కంట్రీస్లో కూడాను ఈ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఎథ్నిక్ మసాకరే ఇన్ కొసోవో. ఈ కొసోవో అనేది ఒక దేశం అనమాట. ఇది యుగోస్లేవియా స్ప్లిట్ అవ్వకముందు అనమాట ఉండే ఒక ప్రావిన్స్. సో ఈ ప్రావిన్స్లో ఉండే సిచ్యువేషన్స్ ఏంటంటే అక్కడ అనమాట రెండు రకాల మెజారిటీ గ్రూప్స్ ఉన్నాయి. మెజారిటీ కాదు, ఒకటి మెజారిటీ గ్రూప్, ఇంకొకటి మైనారిటీ గ్రూప్. సో మెజారిటీ ఎవరున్నారంటే సెర్బ్ అనే ఒక నేషనలిస్ట్స్ ఉన్నారు. సో సెర్బ్స్ ఉన్నారు. నెక్స్ట్ అదే రకంగా ఇంకొకరు అయితే ఆల్బానియన్స్ ఉన్నారు. ఇక్కడ సెర్బ్స్ అనేవాళ్ళు మెజారిటీ. ఈ మెజారిటీ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న ఆ మైనారిటీగా ఉన్న వాళ్ళు అంటే చాలా తక్కువ మంది వీళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కలిసి చాలా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. సో ఈ సెర్బ్స్ అందరూ ఈ కొసోవోలో ఉన్న ఆల్బానియన్స్ని ఏం చేశారంటే వాళ్ళని బాగా కష్టపెట్టడం మొదలెట్టారు, వాళ్ళని డామినేట్ చేయడం మొదలుపెట్టారు, వాళ్ళ చేత పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇలా చేయడం వల్ల ఏమైంది అని అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అనమాట చాలా విసిగిపోయారు. ఇలా విసిగిపోయిన ఈ ఆల్బేనియన్స్కి వాళ్ళు ఇచ్చిన చాయిస్ ఏంటంటే మీరు ఎయిదర్ కంట్రీని లీవ్ చేయాలి, లేకపోతే కంట్రీని అనమాట వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే మా కింద బతకాలి అనుకున్నామంటే వాళ్ళు చెప్పేశారు నిక్కచ్చిగా. అలా చెప్పినప్పుడు చూసుకున్నట్లయితే ఆ దేశంలో ఉన్న ఈ కంట్రీస్, అదే రకంగా ఆ దేశంలో ఉన్న మీడియా కూడా ఏం చెప్పలేదు, అదే రకంగా ఆ దేశంలో ఉన్న మిలిటరీ కూడాను వాళ్ళకి అనమాట ఎటువంటి హెల్ప్ చేయలేదు ఆ దేశంలో ఉన్న మైనారిటీస్కి. ఇంకా ఇదే టైప్ సిచ్యువేషన్ మనం ఇంకా ఎక్కడ చూసామంటే సౌత్ ఆఫ్రికాలో అనమాట ఇండిపెండెన్స్ రాకముందు అక్కడ ఈ బ్లాక్స్ మీద అనమాట ఈ వైట్స్ అనే వాళ్ళు అనమాట ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. ఆ దేశంలో ఉన్న మన ఇండియన్స్ని కూడాను వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. సో అక్కడ సౌత్ ఆఫ్రికాలోనే ఇక్కడ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొసోవో అనే దేశంలోనూ కూడాను ఇదే సిచ్యువేషన్. అంటే ఇక్కడ మనకు కనిపించింది ఏంటి అని అంటే జాతి వివక్ష. ఏదైతే తక్కువ మెంబర్స్లో ఉన్న జాతి ఉంటారో వాళ్ళ మీద అనమాట వీళ్ళు వివక్ష చూపించడం, వాళ్ళ చేత పనులు చేయించుకోవడం, ఇంకా అనమాట వాళ్ళని బానిసలుగా మార్చుకోవడం మనకు కనిపించింది. ఇప్పుడు ఈ కొసోవో అనే దేశంలో మరి వాళ్ళు బానిసత్వం నుండి విడిపించబడ్డారా లేదా అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి అనమాట అనేక కంట్రీస్ వీటిలో ఇంటర్వ్యూ అయ్యేసి ఏం చేశారంటే ఆ కంట్రీలో ఉన్న ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ని పీక్ పడేశారు. ఇంకా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇదేం చేసిందంటే వాళ్ళందరి మీద కూడా క్రైమ్స్ వేసింది. ఏమనంటే ఇదంతా కూడా హ్యూమానిటీకి ఎగెనెస్ట్గా ఉంది. సో ఇది డెఫినెట్లీ ఒక క్రైమ్ అనుకుని ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా వాటిలో ఇంటర్ఫియర్ అయ్యేసి ఆ దేశంలో ఉన్న సెర్బ్స్ యొక్క మెజారిటీ యొక్క ఆ తత్వాన్ని అన్నట్టు మార్చేసింది. సో ఆ నేషనలిస్ట్ బిహేవియర్ అన్నట్టు మార్చేసి మొత్తానికి ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ని ఎరాడికేట్ చేసింది. ఇక్కడ ఈ మూడు సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే యూఎస్ గవర్నమెంట్ ఏమో రైట్ టు ఫ్రీడమ్ నాశనం చేసింది. ఇక్కడ సౌదీ అరేబియా ఏమో కింగ్షిప్ వల్ల అనమాట ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క రైట్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ కొసోవో అనే దేశంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మెజారిటీ గ్రూప్ అనమాట మైనారిటీ యొక్క రైట్స్ని ఇక్కడ నాశనం చేసేస్తున్నారు. ఇక్కడ వేరే వేరే సిచ్యువేషన్లో ఇక్కడ ప్రజలు అనమాట వాళ్ళ యొక్క రైట్స్ని కోల్పోతున్నారు. సో ఇప్పుడు అనమాట ఒక దేశంలో ప్రజలకి రైట్స్ లేకపోతే ఎలాంటి దుర్భరమైన స్థితిలో
రక్షణలు ఉంటాయి. ఒక మెజారిటీ వాళ్ళ దగ్గర మైనారిటీ వాళ్ళు అనమాట రక్షణ పొందలేరు. సో ఒక దేశంలో ఉన్న గవర్నమెంట్ అనమాట వివక్ష చూపించే అవకాశం ఉంది. ఇంకా వేరే కంట్రీస్ కూడా వచ్చేసి మనల్ని కొట్టినా సరే అడిగేవాడు ఉండడు అనమాట రైట్స్ లేకపోతే. ఒకవేళ కానీ రైట్స్ ఉండుంటే ఆ మైనారిటీ గ్రూప్ అనమాట హ్యాపీగా బతికేది. అదే రకంగా ఆ దేశంలో ఉన్న ప్రజల మీద అనమాట గవర్నమెంట్ ఎటువంటి తప్పుడు శిక్షలు, అదే రకంగా ఎటువంటి నియంతృత్వం ప్రదర్శించదు. ఇంకా ఒకవేళ రైట్స్ ఉంటే వేరే దేశాలు వచ్చి కూడాను మనల్ని అనమాట ఎటువంటి ఇబ్బందులు కూడాను పెట్టరు. ఇవన్నీ రైట్స్ ఉంటే. రైట్స్ లేకపోతే ఇబ్బందులు, రైట్స్ ఉంటే అనమాట మనకు ప్రొటెక్షన్. ఇది అనమాట రైట్స్ లేకపోతే మనకి పరిస్థితులు. రైట్స్ ఇన్ ఏ డెమోక్రసీ. మనం పైన 3 ఎగ్జాంపుల్స్లోనూ మనం ఏం చూసామంటే ప్రజలు అనమాట డిస్క్రిమినేషన్ అనిపిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు అనిపిస్తున్నారు, ప్రజలకు ఉండే హక్కులను అనమాట వాళ్ళు కాలు రాసేస్తున్నారు అని అర్థమైంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ మనందరికీ ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే ఈ సిచ్యువేషన్లో మీరు ఉంటే ఏం చేస్తారు, వాట్ వుడ్ యూ డూ ఇన్ దట్ సిచ్యువేషన్ అనుకుని ఒక క్వశ్చన్ అడిగారు. సో ఒక్క నిమిషం మీరందరూ వీడియో పాజ్ చేయండి. అదే రకంగా పాజ్ చేసి మీరు ఏమనుకుంటున్నారో ఆ ఆన్సర్స్ అన్నీ రాయండి. సో ఏవేవి చేయాలనుకుంటున్నారు అటువంటి సిచ్యువేషన్స్లో ఒక్కసారి ఆన్సర్ రాయండి. ఒకవేళ కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో చెప్పిన దానికి మీ దానికి టాలీ అయితే మీకు డెమోక్రటిక్ సెటప్ మీద మోర్ అవగాహన వచ్చినట్టు, అదే రకంగా మోర్ అవేర్నెస్ ఉన్నట్టుగా మీరు చెప్పుకోవచ్చు ఈ టెస్ట్ ద్వారా. ఇక్కడ ఏమని అంటున్నారంటే అటువంటి సిచ్యువేషన్స్లో ఉండేటప్పుడు అనమాట ఒక వ్యక్తికి ఏమేమి కావాలని అంటున్నారంటే సెక్యూరిటీ కావాలి, ఇంకా ఆ వ్యక్తికి అనమాట డిగ్నిటీ, తనకుండే డిగ్నిటీ అనమాట నాశనం అవ్వకూడదు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా అయితే ప్రతి ఒక్కరికి కూడాను ఫెయిర్ ప్లే అంటే నీతిగా అదే రకంగా సరిగ్గా చూడాలి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనమాట చూడకూడదు అనుకుని చెబుతున్నారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఏ వ్యక్తి కూడాను ఎటువంటి కారణం లేకుండా పనిస్ అవ్వకూడదు, అదే రకంగా అరెస్ట్ అవ్వకూడదు. ఒకవేళ అరెస్ట్ అయితే అతనికి అనమాట ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు అరెస్ట్ చేశారో ఆ కారణం చెప్పి, అదే రకంగా ఆ తప్పు ఏంటో సరిగ్గా చెప్పి మరీ అరెస్ట్ చేయాలనుకుని ఒక ఛాన్స్ చెప్పారనమాట. ఇలా ఒక అవకాశం ఇచ్చారు. అయితే ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఏమేమి జరుగుతాయి అంటే ఇవన్నీ కూడాను ఆ దేశంలో ఉన్న వాళ్ళు అనమాట అనుకోవాలి ముందుగా, మేము ఇటువంటివి చేయకూడదు అనుకుని అనమాట పేపర్ మీద రాసుకోవాలి అనుకుని చెప్పారు. ఇలా రాసుకునేటప్పుడు ఈ మాటలు అనేవి జస్ట్ పేపర్కి ఆనుకోకుండా, పేపర్లోనే ఇన్స్టిస్ట్ కాకుండా ఇవన్నమాట జీవితాల్లో కూడాను ఎవరో ఒకరు అనమాట ఎన్ఫోర్స్ చేయాలి. వీటన్నిటిని కూడాను ఏవైతే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనుకుని రాసుకున్నారో అవన్నిటిని కూడా ఎన్ఫోర్స్ చేయాలి. ఎవరైతే పాటించరో, ఎవరైతే వైలేట్ చేస్తున్నారో ఈ చెప్పిన వాటన్నిటికీ కూడా అలాంటివి పనిష్ చేయాలి. సో ఇక్కడ నథింగ్ బట్ ఏమని తెలుస్తుందంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ పేద అని లేదు, ధనిక అని లేదు, అదే రకంగా పవర్ ఉన్నవాడు అని లేడు, పవర్ లేనివాడు అని లేడు, మెజారిటీ అని లేదు, మైనారిటీ అని లేదు. సో ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను ఇవన్నీ కూడా అప్లై అవ్వాలి. అప్లై కానివాడు, వీటన్నిటిని వైలేట్ చేసిన వాడికి అనమాట పనిష్ చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్పారు. సో ఎగ్జాక్ట్గా ఇదే మీనింగ్తో మనకు చేసేది కూడా ఉన్నాయి. అవే ఏంటంటే రైట్స్. ఇక రైట్స్ కూడాను పేద, ధనిక, మెజారిటీ, మైనారిటీ, పూర్ ఆర్ రిచ్, సెక్స్, జెండర్ ఇటువంటి ఏవి చూడవు. ఇది కేవలం చూసేది ఏంటంటే ఆ దేశం యొక్క సిటిజన్ అయితే ఆ దేశంలో ఉన్న ఈ లాస్ అన్నిటినీ కూడాను ఇన్సిస్ట్ చేస్తుంది, ఎన్ఫోర్స్ చేస్తుంది. ఎవరైతే రాంగ్ చేస్తారో, ఎవరైతే వాటిని వైలేట్ చేస్తారో వాటికి అనమాట పనిష్ చేస్తారో. సో ఇక్కడ కూడా రైట్స్ చేసే డ్యూటీస్ అనమాట అది. అదే రకంగా ఈ రైట్స్ వెనుకున్న స్పిరిట్, అదే రకంగా దాని వెనుకున్న అంతరార్థం కూడాను ఇదే. వాట్ ఆర్ రైట్స్? రైట్స్ అంటే ఏంటి అనే ప్రశ్నకు ఆన్సర్ని ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రైట్స్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే గవర్నమెంట్ మీద కానీ, లేకపోతే సొసైటీ మీద కానీ, లేకపోతే ఎవరైనా ఇతరుల పర్సన్స్ మీద కానీ ఇది మాది, ఇది మాకు సంబంధించింది అనేలా క్లెయిమ్ చేయడాన్నే మనం ఏమని అనొచ్చు అంటే రైట్స్ అని అనొచ్చు. సో ఇక్కడికి వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ రైటర్ ఇక్కడ ఈ రైట్స్ అంటే క్లెయిమ్స్ అనే మాటను ఉపయోగించారు. రైట్స్ అనేవి నథింగ్ బట్ క్లెయిమ్స్ అని. సో ఇది క్లెయిమ్స్ నిజంగా రైట్స్ అవుతాయా లేదా అనేది ఈ పారాగ్రాఫ్లో ఆన్సర్గా చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడాను హ్యాపీగా నివసించాలని, అదే రకంగా ఇతరులు అనమాట తనను భయపెట్టకుండా, హర్ట్ చేయకుండా ఉండాలని ప్రతి ఒక్కరు మనమందరము కోరుకుంటాం. అదే రకంగా మనం ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఇతరులు మాకు కూడాను ఎవరు అనమాట హాని చేయకూడదు, మేము కూడాను హ్యాపీగా జీవించాలనుకుని ఇతరులు కూడాను కోరుకుంటారు. అయితే ఈ ఇద్దరి యొక్క ఆలోచనలు ఇంటిగ్రేట్ చేస్తూ ఇద్దరి యొక్క ఆలోచనలు సేమ్గా ఫంక్షన్ అవుతున్నాయి కాబట్టి ఇలా ఇద్దరిని హార్మ్ చేయకుండా ఇద్దరిని కూడాను హ్యాపీగా నివసించేటట్లు ఏదైనా ఒకటి చేస్తుందంటే అదే ఫ్రెండ్స్, అదే రైట్స్ అనమాట. రైట్స్ అనే కాన్సెప్ట్ కూడాను సేమ్ ఈక్వల్గా ఇద్దరికి పాసిబుల్ అవుతుంది
అవుతుంది, అదే రకంగా ఇద్దరికి కూడా ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. ఈ ఇద్దరి యొక్క క్లెయిమ్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళ క్లెయిమ్స్ ఇక్కడ ఏమవుతున్నాయంటే రైట్ అనే ఫంక్షన్ ద్వారా వాళ్ళిద్దరి యొక్క క్లెయిమ్స్ అనేవి యాక్సెప్ట్ అవుతున్నాయి, ఇంకా ఫంక్షన్స్ అవుతున్నాయి. అయితే ప్రతి క్లెయిమ్ కూడాను ఇక్కడ రైట్గా మారిపోతుంది అంటే నో, ప్రతి క్లెయిమ్ కూడాను రైట్గా మారదు. ఒక క్లెయిమ్ అనేది ఇక్కడ రైట్గా మారాలంటే ముందుగా అది ఒక రీజనబుల్గా ఉండాలి. రైట్ అనేది అది అనమాట రీజనబుల్గా అందరికీ యాక్సెప్టబుల్గా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి పట్లగా కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ఈక్వల్గా మెజర్ అవ్వాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఇది నథింగ్ బట్ అనమాట ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండాలి. అలా అవైలబుల్గా ఉండేసి ఈక్వల్గా అందరికీ మెజర్ చేసేలా ఉంటే అది అనమాట రైట్గా మారిపోతుంది, లేకపోతే మాత్రం అది రైట్గా మారదు. ఉదాహరణకి రైట్ టు ప్రాపర్టీ ఉంది. ఆ రైట్ టు ప్రాపర్టీ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి సంపద కలిగి ఉండాలి అనే కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే అది రీజనబుల్గా లేదు. ఇండియా పరంగా చూసుకున్నట్లయితే అది రీజనబుల్గా లేదు. ఎందుకు లేదు అని అంటే ఉదాహరణకి గవర్నమెంట్ ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంది, ఉదాహరణకి ఏదైనా ఒక రోడ్స్ హైవేస్ వేయాలనుకుంటుంది. ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ కింద చూసుకున్నట్లయితే రైతులందరికీ ఆ భూమిని కేటాయించాలి. అదే రకంగా వాళ్ళ దగ్గర నుండి భూములు అనేది తీసుకోకూడదు. కానీ ఇక్కడ అనమాట ఆ రూట్ నుండి రోడ్డు వెళ్ళాలన్నమాట, హైవేకి రోడ్డు అనమాట ఆ రూట్ నుండి వెళ్ళాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆ పని చెయ్యాలి అని అంటే మాత్రం ఇక్కడ ఈ రైట్ టు ప్రాపర్టీ అనమాట అడ్డం వస్తుంది. అదే రకంగా గవర్నమెంట్ యొక్క పనులు అనమాట తగ్గిపోతున్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే డెవలప్మెంట్ తగ్గిపోతుంది. ఇలా రోడ్డు అనమాట వేయకపోవడం వల్ల రోజు అటుపక్క నుండి ట్రాన్స్పోర్ట్ అయ్యే వెహికల్స్ అనమాట ఇంకా లాంగ్ రూట్ అనమాట వెతుక్కొని ఇంకా దూరంగా అవుతుంది. సో ఇక్కడ అనమాట ఆ గూడ్స్ అనేవి రీచ్ అయ్యే టైం పెరిగిపోతుంది, ఇంకా వాటికి ఖర్చు అనమాట ఫ్యూయల్ కూడా పెరిగిపోతుంది. సో ఇలా అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేయాలంటే ఏం కావాలి, ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ అనేది తీసివేయాలి. అంటే ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ అనమాట అన్రీజనబుల్గా ఉంది, అంటే ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ అయ్యేబుల్గా అదే రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఈక్వల్గా మెజర్ అయ్యేలా లేదు. అందుకే ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ అనేది తీస్తారు. సో ఇక్కడ క్లెయిమ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కావాలని క్లెయిమ్ చేస్తారు, కానీ ఆ క్లెయిమ్ అనేది ఎలా ఉండాలంటే రీజనబుల్గా ఉండాలి. సో ఇదనమాట దానికి ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మనం చూసాము ఇది రైట్స్ అంటే మనం క్లెయిమ్ అని చెప్పాం. అయితే ఇదనమాట ఇంకా ఈ క్లెయిమ్ అనేది రైట్గా మారాలంటే సొసైటీ చేత గుర్తింపబడాలి. ఒక క్లెయిమ్ అనేది రైట్గా మారాలంటే సొసైటీ చేత గుర్తించబడాలి. ముందుగా అది క్లెయిమ్ చేస్తున్నాము రైట్ గురించి, అదే రకంగా అది సొసైటీ చేత యాక్సెప్ట్ అవ్వాలి. ఇంకా ఈ సొసైటీ చేత యాక్సెప్ట్ అయినంత మాత్రాన అది రైట్గా మారదు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం ఒక రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి ప్రైవసీ కావాలనుకుని ప్రతి ఒక్కరము క్లెయిమ్ చేస్తాం. ఉదాహరణకి మనం ఫేస్బుక్లో చాటింగ్ చేద్దాం. ఈ చాటింగ్ చేసేటప్పుడు నా యొక్క చాటింగ్ అంతా ఎవరు చూడకూడదు, ఇది ఈ విషయాలన్నీ ఎవరికి తెలియకూడదు అనుకుని ప్రతి ఒక్కరము కోరుకుంటాం. సో ఇదన్నది ఒక క్లెయిమ్. అయితే ఇప్పుడు సొసైటీ చేత ఇది యాక్సెప్టబుల్గా ఉందా లేదా అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఇదే కావాలని అనుకుంటారు. ఎందుకంటే మా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటి విషయాలన్నీ కూడాను బిజినెస్ గురించి మాట్లాడుకున్న విషయాలు ఇలాంటివన్నీ కూడాను ఉంటాయి. కాబట్టి సొసైటీలో ఉన్న వ్యక్తులు కూడాను ఇది ఇలా ఉండకూడదు. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ క్లెయిమ్ అనమాట సొసైటీలో ఉన్న వాళ్ళు కూడాను యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ అనమాట ఇది క్లెయిమ్ చేయడం అయిపోయింది, నెక్స్ట్ సొసైటీ చేత యాక్సెప్ట్ చేయడం అయిపోయింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కానీ లేకపోతే ఇతర వ్యక్తులు అధికారులు వచ్చేసి మేము అనమాట మీ ఫేస్బుక్ చాటింగ్ అంతా చూస్తాం అనుకుని అంటే మాత్రం అది మనం ఇక్కడ క్లెయిమ్ చేసినంత మాత్రం అది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ వర్క్ అవ్వాలంటే దాని అనమాట దాని యొక్క పవర్ పెరగాలి, ఇది ఎగ్జిస్టెన్స్లోకి రావాలని అంటే ఇది డెఫినెట్లీ కూడాను రిటర్న్ ఫామ్లో ఉండాలి. సో ఏ క్లెయిమ్ అయినా సరే అదొక చట్టంగా అదొక రైట్గా అసలైన రైట్గా మారాలి అంటే అదనమాట రిటర్న్ ఫామ్లో రావాలి. ఎప్పుడైతే రిటర్న్ ఇంటూ లాగా మారుతుందో ఆ మాటలు ఆ క్లెయిమ్స్ అనేవి ఎప్పుడైతే లాగా మారుతుందో అప్పుడే అది పూర్తి రైట్గా మారుతుంది. ఎప్పుడైతే అది లాగా మారకపోతుందో ఎప్పుడైతే అది రిటర్న్ ఫామ్లో లాగా మారదో అప్పటికనమాట అది అనమాట ఒక రైట్గా ఒక ఎగ్జిస్టెన్స్లోకి రాదు, ఒక పవర్లోకి అనమాట రాదు. పైన చెప్పుకున్న కాన్సెప్ట్ని ఒక్కసారి స్మాల్గా చెప్పుకుందాం. మనం పైన ఏమని చెప్పామంటే రైట్స్ ఆర్ క్లెయిమ్స్ అని చెప్పాం. సో ప్రతి క్లెయిమ్ నిజంగా రైట్గా మారిపోతుందంటే నో, ప్రతి క్లెయిమ్ కూడాను రైట్గా మారదు. ఒక క్లెయిమ్ నిజంగా రైట్గా మారాలంటే ఏమవ్వాలంటే దానికి అనమాట 3 క్వాలిటీస్ ఉండాలి. ఆ 3 క్వాలిటీస్లో మొదటి క్వాలిటీ ఏంటంటే ఆ క్లెయిమ్ అనేది రీజనబుల్గా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే సెకండ్ క్వాలిటీ ఏంటంటే అదనమాట సొసైటీలో ఉన్న పర్సన్స్ చేత రికగ్నైజ్ అవ్వాలి. అండ్ థర్డ్ క్వాలిటీ ఏంటంటే ఈ క్లెయిమ్ అనేది అనమాట శాంక్షన్ అవ్వాలి, ఇది ఒక లాగా అనమాట శాంక్షన్ అవ్వాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్నప్పుడే ఒక క్లెయిమ్ అనేది ఒక రైట్గా మారుతుంది.
లేకపోతే ఈ క్వాలిటీస్ లేకపోతే ఆ క్లెయిమ్ అనేది క్లెయిమ్గానే మిగిలిపోతుంది, రైట్గా మారదు. సో ఎప్పుడైతే ఒక క్లెయిమ్ నిజంగా రైట్గా మారిపోతే తనకి ఎటువంటి పవర్స్ వస్తాయంటే ఒక వ్యక్తి అనమాట ఇది నా రైట్ అనుకోని అనమాట క్లియర్గా డిమాండ్ చేయొచ్చు. సో మా యొక్క రైట్ని మీరు అప్లికేషన్ చేయండి, ఇలా అప్లై చేయండి, మీరు అప్లికేషన్స్ చెయ్యండి అనుకోని అనమాట క్లియర్గా డిమాండ్ చేసుకున్న పవర్ వస్తుంది. ఒకవేళ ఆ రైట్ని కానీ ఎవరు కూడా అప్లికేషన్ చేయకపోతే, ఎవరు కూడా ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొని రాకపోతే, ఎవరైనా సరే వైలేషన్ చేస్తే ఆ యొక్క రైట్ని వాళ్ళకి అనమాట పనిష్మెంట్ చేసుకునే అవకాశం కూడాను ఉంటుంది. సో అప్పుడు సిటిజన్స్ అనమాట వాళ్ళ యొక్క రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళు కోర్ట్స్ని కూడా అప్రోచ్ అయ్యే అవకాశాలు అనమాట మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ క్లెయిమ్స్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా అర్థమైంది, రైట్స్ అంటే ఏమైనా అర్థమైందంటే రైట్స్ ఆర్ క్లెయిమ్స్. ఈ క్లెయిమ్స్ అనేవి ఈ 3 క్వాలిటీస్ ఉంటేనే అది అనమాట ఒక క్లెయిమ్ నిజంగా రైట్గా మారుతుందని మనకు అర్థమైంది. వై డూ వీ నీడ్ రైట్స్ ఇన్ ఏ డెమోక్రసీ? డెమోక్రసీలో రైట్స్ అనేవి ఎందుకు అనే క్వశ్చన్కి ఇక్కడ మనం చూద్దాం. రైట్స్ అనేవి ఎందుకు అని అంటే డెమోక్రసీలో ముందుగా పొలిటికల్ యాక్టివిటీస్లో ఉండే రైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం, దాని తర్వాత మనకు అర్థమైపోతుంది. అయితే మన డెమోక్రసీలో ఏం చేస్తామంటే మనం ముందుగా అనమాట మనకు కావాల్సిన వ్యక్తిని, మనకు కావాల్సిన నాయకుడిని అనమాట మనమే ఎన్నుకుంటాం. అయితే ఇక్కడ మనకు ఉండే హక్కు ఏంటంటే రైట్ టు ఓట్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే హక్కు అనమాట ఇక్కడ డెమోక్రసీలో ఉంటుంది. అయితే ఇక్కడ ఓటు వేసే వ్యక్తి ఏదో మొక్కుబడికి వేయడు కదా ఓటు. సో తనకు నచ్చిన పొలిటికల్ పార్టీకి అనమాట తన యొక్క ఒపీనియన్ చెబుతున్నాడు. సో ఇక్కడ రైట్ టు అనమాట ఎక్స్ప్రెస్ ఒపీనియన్ అనే రైట్ కూడా ఇక్కడ వస్తుంది. సో రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ అనే రైట్ కూడా వస్తుంది. సో ఈ రకమైన ఒపీనియన్స్, ఈ రకమైన ఓట్ అనే రైట్ అనమాట మనకు పొలిటికల్ యాక్టివిటీలో ఈ 2 రైట్స్ మనకు కనిపిస్తాయి. అయితే డెమోక్రసీలో నిజంగా ఈ రైట్స్ ఎలాగో ఉపయోగపడతాయి అని అంటే డెమోక్రసీలో అనమాట ప్రజలు అనమాట ఇక్కడ మైనారిటీ ఉండొచ్చు, మెజారిటీ ఉండొచ్చు. సో ఇక్కడ మెజారిటీ అనే వాళ్ళకి హాని చేసేవచ్చు, మైనారిటీస్కి అనమాట హాని చేసే అవకాశం ఉంది. సో ఇలా హాని చేసే అవకాశం నుండి దూరం చేయడానికి అనమాట ఈ రైట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మైనారిటీస్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి అనమాట ఈ హక్కులు అనేవి కాపాడతాయి. ఇంకా చూసుకున్నట్లయితే కొన్నిసార్లు అనమాట వీళ్ళు వైలేట్ చేస్తే ఎవరు వాళ్ళని కాపాడాలి అని అంటే గవర్నమెంట్ వాళ్ళని కాపాడాలి. కానీ కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనమాట వాళ్ళని ఇక ఆపడమే కాకుండా వాళ్ళని అనమాట ఈ రైట్స్ను కాపాడమే కాకుండా ఇవే వాళ్ళని అటాక్ చేసేవచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్స్ అనమాట అటాక్ చేయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా జరిగిందంటే రీసెంట్గా మనకు అమెరికాలో అనమాట జరుగుతుంది. ఏం జరిగింది అని అంటే ఇక్కడ అమెరికాలో అనమాట అక్కడ మనకి అమెరికాలో రకరకాల అనమాట పీపుల్ కనిపిస్తారు. మెయిన్గా అక్కడ నేటివ్ పీపుల్ అంటే వైట్ పర్సన్స్ అనమాట. నేటివ్ పీపుల్ దే ఆర్ ద మెజారిటీ. అక్కడ అమెరికాలో అనమాట మనకి మెజారిటీ వైట్ పర్సన్స్. అయితే మైనారిటీ అనమాట అక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్రో అమెరికన్స్ అనుకుని బ్లాక్ పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ అమెరికన్స్, ఇలా రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎన్నో సంవత్సరాల నుండి అనమాట వాళ్ళపైన వివక్షత అనమాట చూపిస్తూ ఉన్నారు. ఎవరిపైన అంటే బ్లాక్స్ పైన ఈ వైట్స్ వాళ్ళు. ఇంకా దారుణంగా చెప్పాలంటే కొట్టేసే వాళ్ళు, ఇంకొంతమందికి చంపేస్తుంటారు కూడాను. ఇలా అనమాట ఎప్పుడైతే సివిల్ రైట్స్ మూవ్మెంట్ అక్కడ వచ్చిందో ఈ సివిల్ రైట్స్ మూవ్మెంట్ అనమాట ఇక్కడ రావడంతో అక్కడ అనమాట ఇక్కడ వైట్ వాళ్ళు చూపించే ఆ దారుణము, ఆ డిస్క్రిమినేషన్ అంతా తగ్గింది. కానీ రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఏమైందంటే ఒక వైట్ పర్సన్ అనమాట అక్కడ ఆయన పోలీసు ఇక్కడ ఈ బ్లాక్ పర్సన్కి గొంతు మీద కాలేసెస్ మరి చంపేశాడు. సో 8 నిమిషాలు అనమాట ఊపిరి ఆడనివ్వకుండా గొంతు మీద కాలేసెస్ చంపేశారు. ఆయన అనమాట దీనంగా అడుగుతున్నప్పటికీ కూడాను ఆయన అనమాట వైట్ పర్సన్ ఎటువంటి కనికరించకుండా అక్కడ చంపేశారు అనమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపించింది ఏంటంటే మైనారిటీస్కి అనమాట వాళ్ళ యొక్క హక్కు ఉంది, రైట్ టు లివ్ అనే హక్కు ఉంది. సో రైట్ టు లైఫ్ అనే హక్కుని ఎవరు వైలేట్ చేస్తారంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో ఉన్న పోలీస్ అనే వ్యక్తి అనమాట ఇక్కడ వైలేట్ చేశారు. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, గవర్నమెంట్స్ అనమాట కొన్నిసార్లు వీటిలో ఇంటర్ఫియర్ వేసి వాళ్ళ యొక్క హక్కులను కాపాడాలి. కానీ అక్కడ ఉన్న ట్రంప్ గారు మాత్రం నిజంగా వాటి యొక్క హక్కుల్ని కాపాడే దిశగా అంత ఎక్కువగా రోల్ తీసుకోలేదు. అంత ఎక్కువగా అనమాట తన యొక్క ప్లాన్స్, తన యొక్క యాక్టివిటీస్ ఆ బ్లాక్ పర్సన్స్ వైపుగా అనమాట అంత నీట్గా రాలేదు. ఇంకా దానికి పైగా ఇంకా ఏమన్నారంటే వీళ్ళ యొక్క ఆందోళనలు, వీళ్ళ యొక్క మూమెంట్స్ అనమాట వైట్ హౌస్ని కూడా నాశనం చేసేలా ఉన్నాయి అనుకుని అనమాట తిరిగి వాళ్ళపైన వ్యతిరేకంగా అనమాట ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ అయిన ట్రంప్ గారు అనమాట ఆ దేశంలో చెప్పారు. సో దీన్ని బట్టి మనకి ఈ ఎగ్జాంపుల్ బట్టి ఏమర్థమైంది, కాపాడాల్సిన గవర్నమెంట్ అనమాట కొన్నిసార్లు అనమాట అటాక్ చేయొచ్చు. సో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం బదులు అనమాట అటాక్ చేసే అవకాశాలు కూడాను ఉంటాయి డెమోక్రసీలో. సో ఇటువంటి సమస్యలు రాకుండా, ఇటువంటి సమస్యలు ఇంకెప్పుడు తలెత్తనివ్వకుండా, ఒకవేళ అలాంటి సమస్యలు తలెత్తితే వాటిని వైలేట్ చేసేలా అనమాట మనల్ని ఒకటి కాపాడుతుంది. అదే ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ అనమాట, రాజ్యాంగం బాడీస్. సో
గవర్నమెంట్ బాడీస్ అనే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కూడాను ఈ కాన్స్టిట్యూషన్కి అనమాట ఎవరు ఎక్కువ కాదు. అదే రకంగా ఎవరు కూడాను దీన్ని అనమాట ఈ కాన్స్టిట్యూషన్ని ఎదిరించలేరు. సో అటువంటి గొప్ప కాన్స్టిట్యూషన్ అనమాట ప్రజలందరికీ, డెమోక్రసీలో ఉన్న ప్రజలందరికీ కొన్ని రైట్స్ వస్తుంది. ఈ రైట్స్ అనమాట ఏ ప్రభుత్వం కూడాను, అక్కడ ఉండే ప్రభుత్వాలు ఏవి కూడాను వాటిని వైలేట్ చేయలేవు. ఇంకా చెప్పాలంటే ది మస్ట్ ఎన్ఫోర్స్ దోజ్ రైట్స్. సో వాళ్ళు అనమాట తప్పనిసరిగా ఆ రైట్స్ని అనమాట వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాలి. అవి ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అంటారు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనమాట ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ మెజారిటీ పీపుల్ అయినా సరే డెమోక్రసీలో అనమాట వాళ్ళని వైలేట్ చేయరు. ఇందుకొరకు అనమాట ఒక డెమోక్రసీలో బతికే మెజారిటీ పీపుల్, అదే రకంగా గవర్నమెంట్ కూడాను వాళ్ళని అటాక్ చేయనివ్వకుండా వాళ్ళందరూ హ్యాపీగా బతికేలా అనమాట ఇక్కడ కొన్ని రైట్స్ అనమాట కాపాడుతున్నాయి. అవి ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎవరు ఇచ్చారంటే మనకి రాజ్యాంగం ఇచ్చారు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, అవి ఏవేవో ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం.